ఒక మహిళ నేలలో మొలుస్తున్న చిన్న ఎర్ర పువ్వును చూసి భయపడింది. వెంటనే దానిని పీకి మట్టిలో పాతిపెట్టింది. ఆ గ్రామంలో ఒక పాత భయంకరమైన కథ ఉండేది. గ్రామంలో ఎరుపు రంగు అపశకునంగా భావించబడేది. ఎవరికైనా ఎరుపు రంగు కనపడితే ముళ్ళు ఉన్న ఒక రాక్షసుడొచ్చి అందర్నీ చంపేస్తాడని నమ్మకం. గ్రామం వదిలి వెళ్లడము నిషేధం, లేకపోతే మరణం తప్పదని నమ్మేవారు. ఏళ్ల తరబడి గ్రామస్తులు ఆ నియమాలను పాటిస్తూ సురక్షితంగా ఉన్నారు. కాని ఒకరోజు ఒక ధైర్యవంతుడు ఈ విషయాన్ని నమ్మలేదు. అతను పసుపు రంగు దుస్తులు వేసుకుని గ్రామం బయట అటవీ నుంచి ఎర్రపువ్వు తెచ్చుకున్నాడు. అదే రాత్రి గస్తీ కాస్తున్నవాడికి ఒక వింత శబ్దం వినిపించింది. అతను చెక్క ఫలకం ఎత్తి చూడగా ఒక ఎరుపు నీడ అక్కడి నుంచి పరుగెత్తింది. వెంటనే అలారం మోగించాడు. అందరూ భూగర్భగదుల్లో దాక్కున్నాడు. కాని ఒక యువతి తన ఇంటి తలుపు మూయకుండా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఆమె ప్రియుడు ఇంకా తిరిగి రాలేదు. రాక్షసుడు ఆమె దగ్గరికి వస్తున్న సమయంలో ఆమె ప్రియుడు సమయానికొచ్చి ఆమెను లోపలికి లాగేశాడు. తర్వాతి ఉదయం ప్రతి ఇంటి తలుపుపై ఎరుపు రంగుతో గుర్తులు వేసి ఉన్నాయి. రాక్షసుని ఆపేందుకు గ్రామస్తులు విందు ఏర్పాటు చేశారు. పసుపు బట్టలు వేసుకుని బలిరాతిపై పందిమాంసం సమర్పించారు. కాని రాక్షసుడు అంగీకరించలేదు. ఆ రాత్రి అతను చాలామందిని చంపేశాడు. ఇంతలో ఆ యువతి మరియు ఆమె ప్రియుడు తమ ప్రేమలో అంతగా మునిగిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాని మరుసటి రోజు గ్రామంలోని ఒక పిచ్చివాడు ఆమె ప్రియుణ్ణి కత్తితో గాయపరిచాడు. యువతి తన గాయపడిన ప్రియుడికి ఔషధం తెచ్చిపెట్టాలని కోరుకుంది. కాని గ్రామ నియమం ప్రకారం ఎవరూ బయటకు వెళ్లకూడదు. ఆమె తన తండ్రిని, అంటే గ్రామ పెద్దను, వేడుకుంది. చివరికి తండ్రి అనుమతి ఇచ్చాడు. కాని ఒక రహస్యాన్ని చెప్పాడు. ఎలాంటి నిజమైన రాక్షసుడు లేడు. ఇది అంతా గ్రామస్తులను భయపెట్టి కట్టడి చేయడానికి సృష్టించిన అబద్ధం. ఆమెతో పాటు 2 రక్షకులను పంపించాడు. కాని మార్గమధ్యంలో వర్షం మరియు వింత శబ్దం విని వారు పారిపోయారు. యువతి ఒంటరిగానే ముందుకు సాగింది. మార్గం చాలా జారుడు. ఆమె ఒక గుంటలో పడిపోయింది, కాని బతికిపోయింది. వెనుక నుంచి రాక్షసుడి శబ్దం వినబడింది. ఆమె ఒక మాయ చేసి రాక్షసుణ్ణి గుంటలో పడేసింది. అప్పుడు తెలిసింది, ఆ రాక్షసుడు నిజానికి అదే గ్రామంలోని ఆ పిచ్చివాడే. అతను ఆ యువతిని ఇష్టపడి భయపెట్టాలని చూశాడు. ఒక పోలీసు ఆమెను చూసి నగరం నుంచి ఔషధం తెచ్చేలా సహాయం చేశాడు. ఔషధం సమయానికి గ్రామానికి చేరింది. ఆమె ప్రియుడు బాగయ్యాడు.